నేటి రాశి ఫలాలు సింహరాశి వారికి ఈరోజు బంధువులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారి ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. అలాగే ఈరోజు రాబడి తగినంత లేనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక దూర ప్రయాణ సూచనలలో ఉన్నాయి. అలాగే ప్రయాణాలలో శ్రమాధిక్యత అనేది కనబడుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లేక కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈరోజు అవమానాలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. అజాగ్రత్త వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక అన్ని పనులలోనూ అవంతరాలు అనేవి ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అదనపు బాధ్యత వలన శ్రమాధిక్యత అనేది సింహరాశి వారికి కనబడుతుంది. ఇక మాతృ సంబంధ వ్యక్తుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటిని వాస్తు మార్పులు చేయాలని ఎవరైతే చూస్తున్నారో ఈరోజు చేయకపోవడమే మంచిదని చెబుతాను. అలాగే ఈరోజు రుణాలను కూడా చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అవి తీర్చడానికి మీకు చాలా సమయం తీసుకుంటుంది. వాటి వలన మీకు లాభం కన్నా నష్టమే అధికంగా కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి కూడా ఇబ్బందులు అవమానాలు అనేవి ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలు మోసపోయే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా నెమ్మదిగా సాగుతాయి. ఇక ఆలోచనలు నిలకడగా ఉండక మీ ఓపికకి పరీక్ష పెడతాయి. బాధ్యతలతో మరింత ఉక్కిరిబిక్కిరవుతారు. మిత్రులతో ఆప్తులతో విభేదాలు కనబడుతున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆకస్మిక విధులు అనేవి మార్పు జరుగుతాయి. ఇక రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి కృషి అనేది ఫలించక కాస్త ఇబ్బంది పడతారు. ఇక విద్యార్థులు తాము చదువుకునే చోట సమస్యలు చికాకులు అనేవి ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మహిళలకి మోసపోయే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీస పఠనం, శివ అష్టోత్తర శతనామావళి పఠనం మీకు మంచి చేస్తుంది. వీలైతే చెప్పులను దుప్పట్లను దానం చేయడం వలన మీకు ఈరోజు ఉన్న నెగిటివ్ ఫలితాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతా శుభమే జరుగుతుంది.